ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇవాళ కూడా ఎవరు రాలేదన్నా? ఎవడు రాలేదురా? అదే నేను లేపేనికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపేనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారుగా అన్నావు లాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టరు. అలా మొదటి సినిమా ఎలా కనిపెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైంపాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి సంది ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీలు, ఎమోషనల్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా 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 అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశాడు, తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితానేగా. రాయిద్దామంటే కాన్ పైన కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు ఆయనకి. అన్న ఆర్డర్ అయినా ఇది గుచ్చేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా, వా వా అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ రావటం నిజంగా మా అదృష్టం అన్న. ఏం అప్పలరాజు? అవును, మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్న, వా 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 వా. La 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 la. వెళ్ళు వెళ్ళు. గ్రేట్.
సంవత్సరానికి ఒకసారి ఇట్టంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. హలో మిస్టర్ గన్, గో గో. I think I heard this somewhere. జేమ్స్ క్యామరన్ అవతార్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది. మొన్న అమెరికా వెళ్ళాను కదా, గిఫ్ట్గా ఇచ్చా. మేబీ వాడుకున్నారమ్మా, ఐ డోంట్ నో. నా సినిమాలో ఏ సిచ్యువేషన్కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్. సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఈడెవడండి? హలో, జస్ట్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ దిస్ గై? గన్ ఎవరికి? అన్నకి. అన్నకా? అన్నకైతే ఈజ్ నైస్ గై. నువ్వు వాయించు. ఇది కొత్త టీను, ఒక్కసారి వినండి. నాకు ఇలాంటి ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి, సంథింగ్ న్యూ. ఓకే, లేటెస్ట్ ఇస్తాడు. టోటల్ లేటెస్ట్. ఓకే, కొత్తదే, కొత్తదే. సార్ చెప్పాను కదా సార్, నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు, ఫీల్తో వచ్చే ట్యూనే కావాలి. రీసెంట్గా రిలీజ్ అయిందే అమ్మ నీ అమ్మ. దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలు ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి, నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి. అప్పలరాజు, ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా? మనం సాంగ్స్ కొట్టించుకునేది వింటానుకా రింగ్ టోన్స్ కా? జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలరాజు. ఇప్పుడు అందరూ రింగ్ టోన్స్ లోనే వింటున్నారు. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. రీమిక్స్ చేసి ఒక సాంగ్ ఇవ్వనా? ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్. రిమిక్సా? యా, అది ఎక్కడ పెట్టను? యువర్ చాయిస్. ఎక్కడ పెట్టుకోండి. నా పేరు శ్రీశైలం, నే చేస్తారు అన్నా అన్నా, కంటిన్యూ కంటిన్యూ. శ్రీశైలం అన్నా, సూపర్ అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆహా, వాయించు, వాయించు. నా పేరు శ్రీశైలం, నే చేస్తారు అది. అన్నా, నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళెవరా? వాళ్ళు ఎవరంటే ఎవరితో అన్నం పోలుస్తావరా? చంపేస్తా, ముచ్చేస్తా, చెరి వాళ్ళే మయ్యా. ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్న పాట సూపర్ గా ఉందన్న. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్న. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా. రాబే, సాంగ్ బాగుంటే సరిపోద్దా? ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా టూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. కాదు, నా పేరు శ్రీశైలం. తరిరారిరారే తరిరారిరారా నరి నారి నారే నరి నారి నారా నరి నారే నారే డడ్డ నరి డండే వడ్డ మరి బండలే బుండలే బుడ్డే. ఏంది మంచి బార్కి వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలియదా, బార్లో నేను గంతులు వేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసాడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పుట్టుకోక దేవులాడు కుట్ట గిట్టుకు వచ్చేసిన తలాడి తిప్పురివే తిప్పురి. బావా ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులేయాలనుంది, నాకు పారి సైన్మాలు అగుపడాలనుంది బావా. వద్దంటావేంది? నీ సైన్మాలో ఒక్కసారి బారసాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. ఏయ్ చెప్పింజయ్, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. గట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క?
నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేయగలను గదేగలరా తీసుకో కోకా-కోలా వేసుకో మసాలా చూస్తే నిషా గుడికేస్తే మజా ఇట్లా చేస్తుందా అది అది తిరుగు కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్న కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మన వచ్చే సినిమాకి హీరోయిన్ గా మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. బావా నీ జతకు నేను హీరోయిన్. యాక్చువల్గా అలా చేయొచ్చు. మేడంకి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క్ ఒక ఫ్రంట్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నార్మల్ నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాను ఎవడన్నా నా స్క్రిప్ట్ లో ఎంటర్ అంటే చంపేస్తా. అన్నడ్డాలు ఎవరో రొద్దు అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గది నా దోస్తంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగట గంతులేస్తా. సిగ్గులేంది తినుండ్రి. అది గీ సైన్ మేలో ఉంటే నేను గీ సైన్ మీద సైన్ అంతే. రెడీ సార్. ట్యూన్ రెడీయా? రెడీ సార్. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. సార్ ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడారా సార్. సార్ చూడండి సార్ మ్యూజిక్ చేస్తారు. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? ఇలాంటి కవి కవి. ఏం పాట అన్నా? అది అప్పలేదు. ఈ ఒక్క పాట రాలయ్యా మన సినిమా సూపర్ హిట్ అవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైనా నాది? అసలు ఎలా నచ్చిందండి ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్నకు దమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతో రాపిస్తా. అన్న ఆడరే అని నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేండి రండి బే. ఇది ఉచ్చేయరా ఉచ్చేరి. అసలు 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు. నేను చెప్తాను అప్పరాజు. లిరిక్స్ సూపర్ ఉందని చెప్పబోయా. ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతే కదా అప్పలరాజు? అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా గన్ను కొద్ది కోసైనా కొడుకుది బావ నేను సంజాయిస్తాను. ఆడరి అన్న ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. ఏ సైరా సాలేకో పాట బాగుందని చెప్పాయా? బాగుందని చెప్పు. ఓకే బా సూపర్ అన్న నీ పాట. ఏమైందిరా? ఏమైందిరా? దీని పడలేదు కదా నా కొబ్బరి నూనె మర్చిపోయినా. అరే మీరేసేంద్రా, మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా? అన్నా బుల్లెట్ లేవనా? లేనా బుల్లెట్లు అయిపోయినాయి. మన బాక్సరా షోకాంతో జరిగిన లొల్లిలా బుల్లెట్లు మొత్తం కథమైనాయి. సెకండ్ డెలివరీలే. ఒక్క నిమిషం ఉండు, ఎంగేజ్ వస్తున్నాను. అరే బుల్లెట్ బాబురా.
పంపు బే ఖరాబ్ అవుతుంది ఆడు మనోడే అన్న మనోడా అవ్వనా నీ మీద అటాక్ జరగట్లే కదన్నా ప్రాక్టీస్ పోతుంది నేనే అరేంజ్ చేసిన అరే మెంటల్ సత్తి అన్న కాళ్ళకి దండం పెట్టు అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. అదేంట్రా? అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఒక్కడు నిన్న ఏనికి రావట్లే. నా డ్యూటీ ఎందుకన్నా వేస్ట్? అన్నా శ్రీశైలం అన్నా, అన్నా శ్రీశైలం అన్నా, అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందన్నా. ఏమైందిరా? ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారన్నా. వార్నింగ్ ఏంట్రా? ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంటన్నా. ఆ బాబు గారికి కమిషనర్ గారి దగ్గర పరిచయం, బహుశా ఆడే ఈ ఫిట్టింగ్ పెట్టుంటాడని నా అనుమానం. అన్నా ఇప్పుడు కనుక మీ పేరు ప్రెజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టించడం ఖాయమన్నా. ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం. కరెక్టానా? నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా. పెన్నుని గన్నుగా మార్చి నా కట్టొచ్చిన వాళ్ళందరినీ వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తాను రా. అన్నా వద్దన్నా, సినిమా చాలా బాగా వచ్చిందన్నా. మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మర్డర్లు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా ఆగిపోద్ది. అప్పుడు మేమందరం గన్నులు పెట్టుకుని రౌడీలుగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనన్నా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా? సింపుల్ అన్న, ప్రొడ్యూసర్ గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్నవరం మార్చిస్తే బెటర్. అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని వాళ్ళ నాయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుంటారు అన్న పేరు. అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్నా? ఆర్డర్ అన్నా, ఇలా బాడీలకు బరాతిస్తా. అన్నా అన్నా పోనీ ఓ పని చేద్దామన్నా, ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళక పేరు పెట్టించేస్తానన్నా. ఆస్తులు బినామీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దామన్నా. ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం అన్నే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని. అన్నా అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోద్దన్నా. అన్నా కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా? స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా, ఎండింగ్ టైటిల్స్ లో కూడా మీ పేరే వేస్తాను. అంతెందుకు, ఇంటర్వెల్ కార్డు కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరే వేస్తాను. అవునన్నా? రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబు గాడి కెరియర్ ఫినిష్.
అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అన్నా నాకేమరికన్నా, నువ్వు పరిగెత్తున్నావు, నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? మీరు పరిగెడుతున్నారా, మేము పరిగెడుతున్నాం సార్. మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కాదన్న అడిగడిది. అన్నా 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 చచ్చిపోయిన వారు లేదన్నా, చచ్చిపోయినావా అన్న? బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బా నెత్తి మీద పడి చచ్చిపోయినవా అన్న? ఎట్లుండేటోడి ఎట్లయిపోయినవా అన్న? ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా, నా దగ్గర ఏడుస్తున్నా. నేనెక్కడ చచ్చాను రా? అదే కదా నా అడిగేది. అల్లా అల్లా. నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక్ సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాలవరం తీసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం మీదేమో అప్పలరాజు రాసి ఉంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. అప్పలరాజు సినిమా ఇటీ తగలెట్టిన నాయకి సినిమా కాదా? అప్పలరాజు అని వేరే సినిమానా? ఏంటా కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు ఆ సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్. రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాబులకే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా, మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పలరాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి. మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది వరకున్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాబు గారు తల వెంట్రుకతో 900 మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్. కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి 4 స్టార్స్ ఇస్తాను. వై వెంకట గారి డైరెక్షన్, బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. నేను ఈ సినిమాకి 4.5 స్టార్స్ ఇస్తున్నాను. ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా, ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. థ్యాంక్ యూ సార్. ప్రాణం తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. మరి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లోని ఇంత చెత్త సినిమా రాలేదు.
ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో, ఇంత చెత్త సినిమాలో కనిష్క, కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. నాయకి సినిమా చూస్తున్నంతసేపు తలనొప్పి. జండుబామ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. ఈ సినిమాలో హీరో ఓ సిచ్యువేషన్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో ఐటెం గర్ల్ తో కలిసి పాట పాడుతూ ఉంటాడు. అబ్బే లాజిక్ లేదు. ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కునే వాళ్ళ పాటలు బాగుంటాయి. ఎవడో శ్రీశైలం అంట, వాడు రాసిన లిరిక్స్ కి అర్థం వాడికన్నా అర్థం అవుతుందో లేదో. ఒక పల్లవి లేదు, ఒక చరణం లేదు, అసలు లిరిక్స్ నాయకి అని పేరు పెట్టినందుకు శ్రీజాతికి అవమానం. కేటీ ఇక విలన్ వేషాలు వేసుకోవాల్సిందే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్, యాక్ట్ చేసిన వాళ్ళకి డేట్స్ వేస్ట్, టోటల్గా ఈ డైరెక్టరే వేస్ట్. అప్పలరాజు తిరిగి అమలాపురం వెళ్ళిపోవడం తప్ప వేరే దారే లేదు. నా రేటింగ్ 1.5. నేను ఒక్క స్టార్ ఇస్తా. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకి స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంట అవరా. ఏంట్రా నా పాటలే బాగలేమంటావురా? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేసావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగడా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అది కాదు అప్పలరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికే పుట్టావురా. నీకు తోగ్గాడు ఉంటాడు ఆడెక్కడా? రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏలెట్టద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా నేను అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి, ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం చేశారా, నాశనం చేశారు. హలో రాఖీ గారు, కంగ్రాట్స్. మీ సినిమా సూపర్ డూపర్ హిట్. బాబు గారు యాక్ట్ చేసిన ప్రాణం తీస్తా డిజాస్టర్. దానికి షోకి కలెక్షన్లు పడిపోతున్నాయంట. మన సినిమాకి షోకి కలెక్షన్లు పెరిగిపోతున్నాయట. బ్లాక్ లో మన సినిమా టికెట్ 1000 రూపాయలకి కూడా దొరకటం లేదట. రిపీట్ ఆడియన్స్, జనం గోల, కేకలు, అరుపులు. ఏమండి, మేము అసలు డల్ మూడ్ లో ఉంటే మధ్యలో మీ జోక్స్ ఏంటండి? జోక్ ఏంటండి? మీరు టీవీ పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. నాయకి అదిరిపోయిందన్నా. నాయకి 100 డేస్, నాయకి 200 డేస్. సిల్వర్ జూబ్లీ సినిమా. గత 10 సంవత్సరాల్లో నాయకి లాంటి సినిమా రాలేదు. కేటీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది అన్నా. కేడా సూపర్. నాయకి కేక. కనిష్క యాక్టింగ్ సూపర్ హిట్. ఏం నటించిందన్నా, సూపర్ హిట్. ఆయన ఎవరో కొత్త రైటర్ శ్రీశైలం అన్న రాసిన సాంగ్స్ అదిరిపోయింది. సూపర్ సూపర్ హిట్. అప్పలరాజు డైరెక్షన్ సూపర్.
10 సంవత్సరాలుగా రింగు రోడ్డు లాంటి పాట రానేలేదు. రింగు రోడ్డు కాడ పోసి రంగనాయకి ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పానా? నేను మోడర్న్ డ్రెస్ వేస్తేనే జనం చూస్తారని చెప్పానా? రింగ్ రోడ్ సాంగ్ చెప్పానా? సిచ్యువేషన్ లేని సాంగ్ హిట్ అవుతుందని చెప్పానా? సినిమాకి లాజిక్ అక్కర్లేదని చెప్పానా? హీరో సూసైడ్ చేసుకోపోతేనే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పానా? ఆడియన్స్ కి బార్ డాన్స్ లే కరెక్ట్ అని చెప్పలే? కొత్త రకం స్క్రీన్ ప్లే వద్దని చెప్పానా? ఆండలం తెలుగు సినిమా ఇచ్చేస్తారని చెప్పాను కదా సార్. నాకు నచ్చితేనే హిట్ అని చెప్పానా? చెప్పావు. నేనేం చెప్పలేదే. వెల్కమ్ టు గుర్రం అవార్డ్స్. సంచలనాత్మక విజయం సాధించిన అప్పలరాజు గారి నాయకి సినిమా ఈ ఏడాది గుర్రం అవార్డ్స్ ని మొత్తం డామినేట్ చేయబోతోందని నేను చెప్తే మీరెవ్వరూ ఆశ్చర్యపోరని నాకు తెలుసు. మంచి సినిమా తీయాలనే తపన తప్ప మరేమీ ఆలోచించని రాఖీ గారికి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. నీకోసం. థ్యాంక్ యూ. చావు పాటని పుట్టిన పిల్లాడి అరుపుతో రీమిక్స్ చేసి ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ చేసిన సంగీత బ్రహ్మ రెహమాన్ శర్మ గారికి బెస్ట్ మ్యూజిక్ అవార్డ్. మొదటిసారి పెన్ను పట్టుకొని తన పాటలతో మహాగీత రచయితల్ని మట్టి కరిపించిన శ్రీశైలం అన్న డైనమిక్ లిరిక్ రైటర్. రేపటి సినీ పాటల కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీశైలం అన్నకి ఉత్తమ పాటల రచయిత అవార్డ్. రింగు రోడ్డు కాడ రంగనాయకి అనే పాటకి ఈ అవార్డ్. రొటీన్ స్టెప్స్ తో విసిగిపోయిన ప్రేక్షకులకి ఓ బార్ డాన్స్ ఊపుతో కొరియోగ్రఫీ చేసి డాన్స్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన మన సరళక్కకి బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డ్. థ్యాంక్ యూ సరళక్క. తన క్రియేటివ్ థాట్స్ తో బ్రిలియంట్ ఆలోచనలతో కథకి ప్రాణం పోసి క్రియేటివిటీ అనే మాటకి కొత్త అర్థం చెప్పిన క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ హెడ్ పుష్పానంద్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డ్. డబుల్ స్టార్ కేటీ గారు ఎరగదీసి చేసిన క్యారెక్టర్ గాను ఏమాత్రం కన్సిస్టెన్సీ తగ్గకుండా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసినందుకు గాను ఈ మేటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కేటీ గారికి. కేటీ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డాన్స్. కేవలం గ్లామరే కాదు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్న బెస్ట్ హీరోయిన్ కనిష్క గారికి బెస్ట్ హీరోయిన్ అవార్డ్. Very thanks to my co-star Katie. Thank you so much. థ్యాంక్ యూ కనిష్క. ఫైనల్ గా మనందరం ఎదురు చూస్తున్న బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కడుపు నవ్విన ఆడియన్స్ సాక్షిగా సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ చిత్రాన్ని అందించిన సంచలన దర్శకులు అప్పలరాజు గారికి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ అవార్డ్. బెస్ట్ కామెడీ డైరెక్టర్ అప్పలరాజు గారికి స్వాగతం, సుస్వాగతం.
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నీకిప్పుడేంటో తెలిసిందా